తాజా అంశం చూస్తున్నాం. ఆంధ్ర వర్సిటీ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, ప్రసాద్ రెడ్డి సస్పెండ్ పై పూర్తి వివరాలేంటి? ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి పీవీజీఆర్ ప్రసాద్ రెడ్డి విధుల నుంచి ఈ రోజు మరికొద్ది గంటల్లోనే ఆయన పదవీ విరమణ చేస్తున్నారు. ఈ పదవీ విరమణ చేస్తున్న సమయాన్ని లోపులోనే ఈ రోజు ఆంధ్ర యూనివర్సిటీలో నూతన పాలకవర్గం సమావేశం జరిగింది. ఈ నూతన పాలకవర్గ సమావేశానికి విజిలెన్స్ మరియు ఇతర విచారణ కమిటీలకు సంబంధించిన నివేదికను ఈ విజిలెన్స్ సంబంధించిన కమిటీ సిఫార్సులు చేసినటువంటి ఆ రిపోర్ట్ అంతా కూడా పాలకవర్గ సమావేశంలో ఉంచారు. పాలకవర్గ సమావేశంలో ప్రధానమైన అంశంగా కూడా ఈ అంశాన్ని చర్చించారు. గతంలో అంటే మాజీ ఉపకులపతి పీవీజీఆర్ ప్రసాద్ రెడ్డి తన హయాంలో అనేక అవకతవకలు పాల్పడ్డారు, వారి ప్రమేయం ఉంది అనేటువంటి అంశాన్ని రూఢీ చేస్తూ విజిలెన్స్ ఇప్పటికే నివేదికనిచ్చింది. ఆ నివేదికల మీద చర్యలు తీసుకుంటూ పాలకవర్గం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. వారిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే అధికారికంగా ఈ అంశాన్ని పత్రాల పూర్వకంగా ఇంకా అందించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వానికి కూడా తెలియజేయాల్సిన అంశం ఉంది. మరికొద్ది గంటల్లోనే ఈ రోజు సాయంత్రమే వారి పదవి విరమణ కూడా సమయం కూడా పూర్తవుతుంది. కాబట్టి ఈ లోపలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా భావించుకోవచ్చు. ఆంధ్ర యూనివర్సిటీ సెనేట్ హాల్లో జరిగినటువంటి పాలకవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా ఆ సంబంధించిన పత్రాలను కూడా ప్రభుత్వానికి పంపించేటువంటి అంశం మాత్రం జరుగుతుందని చెప్పవచ్చు. ధన్యవాదాలు ఆదిత్య పవన్.